టీసీఎస్ కేసులో కొత్త మలుపులు తిరుగుతున్నాయి. టీసీఎస్ నాసిక్కి సంబంధించినటువంటి ప్రధాన నిందితుడు లైంగిక వేధింపుల గురించినటువంటి అంశంలో ప్రధాన నిందితుడికి సంబంధించిన ఫోను దర్యాప్తునికి ప్రధాన ఆటంకంగా మారి ప్రతిదానికి అతను ఒక్కొక్క పాస్వర్డ్ పెట్టాడట. వాటిని ఓపెన్ చేయడం సవాల్గా మారి దీంతో నిందితుడిని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం నాసిక్లోని రీజనల్ ఫోరెన్సిక్ ల్యాబ్కి తరలించింది. డిజిటల్ ఆధారాలను సంపాదించడంలో దర్యాప్తు బృందాలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. చాలా వరకు ఎలక్ట్రానిక్ పరికరాలకి పలు పాస్వర్డ్లు ఉన్నాయి. దీంతో వాటిని యాక్సెస్ చేయడానికి ఫోరెన్సిక్ సహాయం కోరామంటూ పోలీసులు ప్రకటించారు. బాధితురాళ్ళు పోలీసు విచారణలో వెల్లడిస్తున్న వివరాలు అయితే కీచక పర్వాన్ని అయితే బయటపెడుతున్నాయి. హిందూ మతంతో పాటు దేవుళ్లపై కూడా అభ్యంతర వ్యాఖ్యలు చేయడం, తమతో అసభ్యకరంగా ప్రవర్తించడం, బురకా ధరించాలని ఒత్తిడి చేయడం, ఇలా నిందితుల నుంచి తమకు అనేక రకాల వేధింపులు ఎదురైన బాధితురాలు చెబుతున్నారు. లాస్ట్ ఇయర్ వివాహం చేసుకుని టీసీఎస్లో చేరిన బాధితురాలు అయితే తన వాంగ్మూలంలో పేర్కొన్న విషయాలనే స్వయంగా ముఖ్యమంత్రి ఫడ్నవీస్ కూడా ప్రస్తావించుకొచ్చారు. వాడు ఎంత జాగ్రత్తగా హిందూ అమ్మాయిని ట్రాప్ చేశారన్న సాక్ష్యం ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైన పాస్వర్డ్ సెట్ చేయడం.